స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలపై కేబినెట్లో చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, 3 గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ప్రధానంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, అలాగే తెలంగాణకు సంబంధించిన వారోత్సవాలు వీటిపైనే ప్రధానంగా ఇప్పటివరకు చర్చ జరిగినట్టుగా సమాచారం. డిసెంబర్ 1 నుంచి 9 వరకు కూడా తెలంగాణ వారోత్సవాల పేరిట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9కి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వారోత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క వారోత్సవాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి కూడా చేపడుతున్నారు. అయితే ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నది కేబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావచ్చు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంటుందనేది పార్టీ నేతల అభిప్రాయం, అలాగే కేబినెట్ మంత్రుల అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. దీంతో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఈ వారోత్సవాలు నిర్వహించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ వారం 10 రోజులను కూడా ఒక మీటింగ్ పెట్టే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, లీగల్గా ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది వాళ్ళకి వివరించి ఆ తర్వాత పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన అఖిలపక్షం యొక్క అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు 2047 అనే ఒక విజన్ ఏదైతే తీసుకుందో రైజింగ్ 47 తెలంగాణ నిదానానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాల నినాదం ఏంటి, ఇంకా భవిష్యత్తులో చేపట్టబోయే పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, వీటి విషయంలో ఏ డిపార్ట్మెంట్లకు ఎంతెంత మేర పెట్టుబడులు రాబోతున్నాయి దానిపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. దీంతోపాటు పత్తి రైతులకు సంబంధించి సిసిఐ ఏదైతే కొనుగోలు చేస్తుందో దానివల్ల పెట్టిన నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరానికి 7 క్వింటాలే సిసిఐ కొనుగోలు చేయడం పట్ల ఎక్స్ట్రాగా ఉత్పత్తి అయిన పంట ఏదైతే ఉందో ఆ పత్తి కొనుగోలుకు సిసిఐ నిరాకరించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీని విషయంలో సిసిఐ పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రివర్గం ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సంబంధించి ఈ మేటిగడ్డ, అన్నారం బ్యారేజ్లకు సంబంధించి పునరుద్ధరణ విషయంలో చేపట్టవలసిన ప్రాజెక్ట్స్, టెండర్లు, అలాగే డిజైన్లకు సంబంధించిన అంశాలపైన కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. కేబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులతో పొలిటికల్ అంశాలు సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.